హలో ఎవ్రీవన్, ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చెప్తున్నాము. ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 8th క్లాస్. ఇప్పుడే జరిగిపోయిన పనులు, ఇప్పుడే వెళ్ళిపోయారా, ఇప్పుడే రాశానరా, ఇప్పుడే వచ్చానరా, ఇప్పుడే ఫోన్ వచ్చిందిరా అని చెప్తారు చూసారా. ఇప్పుడే జరిగిన పనుల గురించి మనం మాట్లాడాలంటే, మనం ఇంగ్లీష్లో ఏం మాట్లాడాలంటే హ్యావ్ కానీ యాజ్ కానీ మాట్లాడాలి. హ్యావ్ కానీ యాజ్ కానీ అని హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మనకంతా తెలుసు, సబ్జెక్టు, హెల్పింగ్ వర్బు, మెయిన్ వర్బు, ఆబ్జెక్ట్ అనేది సెంటెన్స్ తెలుసు. ఇంగ్లీష్ సినిమా మొత్తం కూడా దాని మీద ఆధారపడుతుంది. ఆ సినిమాలో సబ్జెక్ట్ ఎవరో మనకు ఆల్రెడీ తెలుసు. ఇక మనం చేసే పని వర్బ్ అంటాము. ఆ పని దేనికి పొందుతుందో ఆబ్జెక్ట్ అని తెలుసు. ఇక చూడండి, ఈ సబ్జెక్ట్ల తర్వాత ఇక్కడ హ్యావ్ ఎక్కడ, యాజ్ ఎక్కడ వాడాలో కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. దాంట్లో అసలు మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒకటే క్లియర్ చెప్తాను చూడండి. ఎక్కడన్నా హెల్పింగ్ వర్బ్కి ఎస్ వచ్చిందంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ వాడాలి. ఎందుకు సార్ అంటే కూడా ఇంకా బండ గుర్తు గుర్తుంచుకోండి. ఎస్ ఉంటుంది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్లో, కాబట్టి ఎక్కడ హెల్పింగ్ వర్బ్ వస్తే అక్కడ ఎస్ గుర్తుంచుకోండి. ఇక మిగతా వాటికి హ్యావ్. ఓకే, అయితే ఇప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడే కంప్లీట్ అయిన పనుల గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనకి ఏం కావాలి, హ్యావ్ కానీ యాజ్ కానీ హెల్పింగ్ వర్బ్ వాడాలి. దీని తర్వాత ఇమ్మీడియట్గా మనకు రావాల్సింది V3నే. ఈ హెల్పింగ్ వర్బ్ తోటి ఎప్పుడు కూడా V3 అయితేనే కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. V3 కాకుండా ఏ సెంటెన్స్ వాడినా అది తప్పు అవుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మనం మాట్లాడేది నేర్చుకునేది పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను. క్లియర్? ఓకే, ఇప్పుడు చూడండి, నీకు ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే వచ్చాను రా, అసలు వాడు ఇప్పుడే వచ్చారు, నా ఫ్రెండ్ గారు ఆడు వెళ్ళిపోయిందంట అంటే, నేను ఇప్పుడే వచ్చాను అతను వెళ్ళిపోయిందంట అంటాను. అంటే నేను వచ్చేలోపు ఇప్పుడే పోయిండని ఇంకొక ఫ్రెండ్ చెప్తాడు, అరే నువ్వు ఇప్పుడే వచ్చినావు, ఇంతకుముందు వాడు పోయిండ్రా, వచ్చిపోయిండ్రా అని చెప్తారు. చెప్పాలంటే ఏమనాలి, వాడు ఏమంటాడంటే ఈ కమ్మే కదా, కమ్కి ఏమైతే థర్డ్ ఫామ్ ఈ కేమ్ అండ్ వెంట్ గాన్ అవుట్ అనాలి. ఈ కేమ్ అండ్ గాన్ అవుట్ అనాలి. అతను వచ్చిండు వెళ్ళు అని చెప్పాలి. అంటే రావడం పోవడం జరిగిపోయిందిరా, నువ్వు ఇప్పుడే వచ్చావు, కొంచెం ముందు వస్తే కలిసేటోడు అనే సిచ్యువేషన్ మనం చాలాసార్లు చూస్తాం. అట్లాంటి సందర్భంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఇప్పుడే కంప్లీట్ అయిపోయిన పనుల గురించి మనం మాట్లాడాలి. ఐ హ్యావ్ సీన్ తాజ్ మహల్ రీసెంట్లీ. నేను ఈ మధ్యనే రీసెంట్గా చూశాను రా తాజ్ మహల్ అని చెప్తున్నాను. ఐ హ్యావ్ వాచ్డ్ నాగరాజు స్టడీ సర్కిల్ ఆల్రెడీ. నేను కూడా నాగరాజు స్టడీ సర్కిల్ ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను రా అని చెప్తున్నాడు. అయితే చూడండి, ఇక్కడ రెండింటికి మధ్య సంబంధం చూడండి. కొన్నిసార్లు ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరు చెప్పరు, సీన్ వాచ్, సి అన్నా వాచ్ అన్నా లుక్ అన్నా ఆ మూడింటికి ఒకటే అర్థంలో ఉంటుంది, చూడడమే అని సరే. అంటే సి అంటే క్యాజువల్ గా చూడడం ఉంటుంది. ఒకసారి చూడండి, సి అంటే క్యాజువల్ గా చూడడం ఉంటుంది. ఓకే, అదే లుక్ అన్నా అనుకో, నువ్వు ఒక వేలో చూస్తున్నప్పుడు ఏదో ఒకటి ఇంకో దానికోసం చూడడమే లుక్ అంటాం. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను రోజు కాలేజీకి వెళ్ళడం కోసము, కాలేజ్ టైంలో కాలేజీకి వెళ్ళడం కోసం మా బస్ స్టాండ్ కాడ నిలబడేవాడిని. మా బస్ స్టాండ్ కాడ నిలబడేటప్పుడు ఐ సీ ద రాజు, ఐ హ్యావ్ సీన్ రాజు అంటాను. అంటే నేను రాజును చూశాను అంటాను. ఐ హ్యావ్ సీన్ రాజు అంటున్నాను. బట్ నేను బస్సు రావట్లేదు, నేను ఏదో వేరే లోకంలో ఉన్నాను, ఆ బస్ కోసం కాకుండా వేరే ఆలోచనలో ఉంటే ఒకటి ఆ నుంచి బస్సు వస్తుందని చెప్పాడు. అరే లుక్ దేర్, బస్ యాజ్ కమ్ అంటారు. అంటే ఇటు చూడ్చే ఒక వ్యక్తిని ఒక సైడ్ తిప్పి చూడడాన్ని లుక్ అంటారు. ఓకే, క్లియర్? సి అంటే క్యాజువల్ గా చూడడం, లుక్ అంటే నువ్వు ఒక వేలో ఉన్నప్పుడు ఇంకో వేలో తిరిగి చూడడాన్ని మాత్రం లుక్ అంటాము. అంటే కన్ఫ్యూజన్ కాకుండా చూసుకోండి. అంటే సి క్యాజువల్ గా రోజు రాజుని కలిసేవాడిని, బట్ నేను బస్ కోసం వేస్తున్నాను కానీ బస్కే ఆలోచించట్లేను, వేరే దిక్కులో చూస్తున్నప్పుడు బస్ వస్తుంది అని చెప్పేది అన్నాడే, అప్పుడు మనం లుక్ అంటాం, అటు చూస్తాము, అది లుక్. అలాగే వాచ్ అంటే ఏదన్నా నువ్వు చూస్తున్నావు అనుకోండి, అంటే ఒక మొబైల్లో చూస్తున్నా, ఒక టీవీలో చూస్తున్నా, ఏదైనా చూసేవాడిని వాచ్ అంటారు, దాన్ని ఎగ్జామిన్ అని అంటారు. అసలు ఈ క్లాస్ ఎలా ఉందని వాచ్ చేస్తున్నానని కూడా అనుకోవచ్చు. ఆ టైప్ లో వాచ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్, ఐ హ్యావ్ పర్చేస్డ్ ఏ కార్ రీసెంట్లీ. నేను రీసెంట్లీనే ఒక కార్ కూడా కొన్నాను. ఆ కార్. ఓకే, ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ ఆల్రెడీ. నేను ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళాను అని చెప్పడం. ఓకే, ఐ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇప్పుడే చేశాను బ్రేక్ఫాస్ట్. సరే మళ్ళీ నువ్వు నాకు పెట్టినా నేను తినలేను రా అంటామా, అలాంటి సందర్భంలో కూడా వాడాలి. ఇప్పుడే అయిపోయింది నాకు బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ వచ్చింది కాబట్టి వీటి గురించి క్లియర్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ తీసుకునేది ఏంటో బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత మధ్యాహ్నం తీసుకునేది లంచ్, నైట్ తీసుకునేది డిన్నర్ లేదా సప్పర్ అంటారు. వీటి మధ్యన కూడా తీసుకుంటాం చూడ, బ్రెంచ్ అంటారు. అంటే మనకు బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య బ్రెంచ్ అంటారు. ఆ తర్వాత ఈ మధ్య తీసుకునే దాన్ని స్నాక్స్ అంటారు. ఓకే, క్లియర్? రైట్. ఇంకేముంది, ఐ హ్యావ్ గివెన్ ద రూమ్ రెంట్ దిస్ మంత్. అరే ఈ నెల ఇప్పుడే కట్టాను రూమ్ రెంట్, ఈ నెలలో కట్టేశాను అని చెప్తారు చూసావా. అట్లాంటి సందర్భంలో కూడా ఇది వాడుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏమైంది, ఇప్పుడే కంప్లీట్ అయిన పనులన్నింటినీ కూడా, ఈ కంప్లీట్ అయిన యాక్షన్స్, ఇప్పుడే అయిపోయిన యాక్షన్స్ అన్ని కూడా నువ్వు ఎలా వాడాలంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ వాడాలి. ఇది వాడాలి. నేను ఒకటే సబ్జెక్ట్ తీసుకున్నాను, మీరు మిగతా సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడటానికి వ్యవహరించాలి. ఇప్పుడు చూడండి, హీ హ్యాస్ కమ్ జస్ట్ నౌ. అతను ఇప్పుడే వచ్చాడు. హీ హ్యాస్ సీన్ ద తాజ్ మహల్ రీసెంట్లీ. అతను ఇప్పుడే రీసెంట్ గా తాజ్ మహల్ చూశాడు. హీ హ్యాస్ వాచ్డ్ నాగరాజ్ స్టడీ సర్కిల్. అతను నాగరాజ్ స్టడీ సర్కిల్ ఆల్రెడీ చూస్తూనే ఉన్నాడు. హీ హ్యాస్ పర్చేజ్డ్ ఏ కార్ రీసెంట్లీ. అతను ఈ మధ్యనే కార్ కొన్నాడు అంటాము. హీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ ఆల్రెడీ. అతను ఆల్రెడీ హైదరాబాద్ లోనే ఉన్నాడు
అని చెప్తాం. హీ హాజ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాడు అతను అని చెప్తున్నాను. ఓకే, హీ హాజ్ గివెన్ ద రూమ్ రెంట్ దిస్ మంత్, ఈ మంత్ రూమ్ రెంట్ ఇచ్చాడు అని చెప్తున్నాను. ఓకే, క్లియర్. అయితే ఇప్పుడు మనం సెంటెన్స్ ని మనం మామూలుగా రాట్లాడుతున్నాం. మనకి ఒక సెంటెన్స్ నీకు ఇప్పుడు ఏమంటాను, సెంటెన్స్ ని మనము పాజిటివ్ లో చేసాం, నెగిటివ్ లో మాట్లాడాలి. నెగిటివ్ లో మాట్లాడాలంటే ఏం చెప్పానమ్మా, ఏమీ లేదు, దీనికి నాట్ చేర్చమని చెప్పాను. హ్యావ్ నాట్, యాజ్ వచ్చేటప్పుడు యాజ్ నాట్, అంతే కదా. ఓకే, హ్యావ్ నాట్ యాజ్ నాట్ మాట్లాడాలి. హ్యావ్ నాట్ కేమ్ జస్ట్ నౌ, నేను ఇప్పటికి రాలేదు అని అర్థం. ఓకే, అంటే నీకు నాట్ చేర్చామంటే నువ్వు నెగిటివ్ సెంటెన్స్ మాట్లాడుతున్నట్టే. నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్ అడగాలంటే ఏం చెప్పాను, ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా ఇటు ముందుకు వచ్చిందంటే ఏమవుతుంది, క్వశ్చన్ అంటారు, అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది అన్నాను. ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అంటే ఈ యావ్ నాట్ నీకు తీసుకొచ్చినా, యావ్ తీసుకొచ్చినా, నాట్ తీసుకొచ్చినా నో ప్రాబ్లం. ఓకే, యావెంట్ అని రాయొచ్చు. యావ్ నాట్ ని యావెంట్ అంటారు, యాజ్ నాట్ ని యాజెంట్ అంటారు. ఓకే, ఎందుకంటే స్పోకెన్ కాబట్టి మనకు యావెంట్ యావ్ నాట్ అంటే చాలా మంచిగా ఫ్లూయెంట్ గా అనిపిస్తుంది, నీట్ గా అనిపిస్తుంది, స్పీడ్ గా అయిపోతుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. యూ హ్యావ్ వాచ్ నాగరాజు స్టడీ సర్కిల్. యూ హ్యావ్ వాచ్ నాగరాజ్ స్టడీ సర్కిల్. నువ్వు ఆల్రెడీ నాగరాజ్ స్టడీ సర్కిల్ చూసావా, ఆల్రెడీ అనొచ్చు. అంటే ఇది చూశాడు అన్నట్టు, ఇది కంప్లీట్ అయింది, ఇప్పుడే కంప్లీట్ అయిపోయిన యాక్షన్. ఓకే, దీన్ని క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్ అడగాలంటే ఏం చేయాలి మనం, హ్యావ్ యూ వాచ్ నాగరాజ్ స్టడీ సర్కిల్, నువ్వు నాగరాజ్ స్టడీ సర్కిల్ చూసావా అని అంటున్నాడు. ఓకే, చూశాను, ఎస్ ఆర్ నో, ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్ అన్నట్టు. ఎస్ ఆర్ నో క్వశ్చన్, ఎస్ ఐ హ్యావ్ వాచ్ నాగరాజ్ స్టడీ సర్కిల్ క్లాస్. ఇంకొకటి ఏమడుగుతాడు, వై అడుగుతాడు, దీనికి వై అని చెప్పుకోవచ్చు. ఇంకా డబ్ల్యూఎస్ క్వశ్చన్ అంటే ఏం చేయాలి, వై హ్యావ్ యూ వాచింగ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్, ఎందుకు చూస్తున్నావు ఏంటో నాయన. అతను 4 నెలల నుంచి క్లాసులు చెప్తూనే ఉన్నాడు, అద్భుతంగా చెప్తున్నాడు. 4 నెలల్లో మనకు స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్తున్నాడు, ఇంగ్లీష్ ఇస్తున్నాడు, ఆటోమేటిక్ రీజనింగ్ ఇస్తున్నాడు. ఇంకా ఎవరు కూడా 4 నెలల్లో ఏ రోజు కూడా, ఒక్క రోజు కూడా మిస్ కాకుండా 5 గంటలకు మనం లేకపోయినా అతను లేచి అతని మొబైల్ చూడగానే అతనిదే మనకు వీడియో కూడా వస్తుంది. ఇంత కాన్ఫిడెన్స్ గా, ఇంత ఆనెస్ట్ గా చెప్తున్నప్పుడు మనం చూడకపోతే, మనం నేర్చుకోకపోతే ఎవరి కోసం అది అని అతను చెప్తున్నాడు. అంటే రియల్ గా, సిన్సియర్ గా నేనైతే చెప్తున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీ అందరికి నేర్పాలనే, ఇంగ్లీష్ గ్రామరు, మ్యాథ్స్ అనే ఇబ్బందిని తొలగించాలనే ఉద్దేశంతో వచ్చాను. ఆ తర్వాత చాలా మంది నన్ను స్పోకెన్ ఇంగ్లీష్ గురించి అడిగారు కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ముందు, అరే ఇంగ్లీష్ గ్రామర్ నాకు అవసరం లేదు, ఇప్పుడు నాకు స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్లా రావాలి అన్నాడు. అసలు స్పోకెన్ ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ గ్రామర్ కి మధ్య ఉన్న లింక్ ఏందనేది ఒక 10 days లో మీకు ఒక వీడియో ఇస్తాను. దాని తర్వాత మీరే మాట్లాడారు చూడండి. వై హ్యావ్ యూ వాచ్డ్ నాగరాజు స్టడీ సర్కిల్, ఎందుకు చూస్తున్నావు అంటే, అతను 4 నెలలు అయింది యూట్యూబ్ ఛానల్కి వచ్చి కూడా. యూట్యూబ్ ఛానల్లో అతను ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ వైట్ బోర్డు వాడుతున్నాడు, కలర్ బోర్డు లేకపోవచ్చు కానీ మన జీవితాల్లో మాత్రం కలర్ఫుల్ లైఫ్ కోసం అయితే ఖచ్చితంగా చేస్తున్నాడు అనేది నమ్మాను. కాబట్టి నేను అతని క్లాస్లో వింటున్నానని ఆ ఫ్రెండ్ చెప్తున్నాడు. నిజంగా నేను అలానే వచ్చాను మీకోసం కూడా. ఓకే, ఇప్పుడు చూడండి, యూ హ్యావ్ నాట్ అంటే ఇది యావంటే చూస్తున్నాడు. యూ హ్యావ్ నాట్ బదులు హ్యావెంట్ అనాలి. యూ హ్యావెంట్ వాచ్ నాగరాజు స్టడీ సర్కిల్. యూ హ్యావెంట్ వాచ్ నాగరాజు స్టడీ సర్కిల్. చూడట్లేవు అంటే చూడట్లేవు అన్నట్టు. యావెంట్ అన్నాను, యావ్ నాట్ అలే. యావెంట్ యూ వాచ్ నాగరాజు స్టడీ సర్కిల్. ఎందుకు నాగరాజ్ స్టడీ సర్కిల్ చూడట్లేవా అన్నట్టు. ఇది క్వశ్చన్. చూడండి, ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ఉంటే, సబ్జెక్ట్ బిఫోర్ ఉంటే మాత్రం అది స్టేట్మెంట్ అన్నట్టు, అది పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్. ఓకే, నెగిటివ్ పాజిటివ్ అయితే ఇది చూడండి, ఇది పాజిటివ్ క్వశ్చన్ అయితే ఇది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఓకే, క్లియర్. యావెంట్ యూ వాచ్డ్ నాగరాజు స్టడీ సర్కిల్. నువ్వు నాగరాజ్ స్టడీ సర్కిల్ క్లాస్ చూడరా, ఖచ్చితంగా చూడు, ఖచ్చితంగా మనకు బెనిఫిట్ ఉంటుందని ఇంకొకటి చెప్తున్నాడు. వై, ఎందుకు చూడట్లేవు అసలు, నువ్వు ఖచ్చితంగా క్లాస్లో చూడొచ్చు అని. ఇలా వై అనే క్వశ్చన్ వేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన 2 క్వశ్చన్స్ వేసుకోవచ్చు దానికి. వైయా, వాటా, వెన్నా, వేరా, హువా, ఎలా చూస్తున్నావు అని కూడా అడగవచ్చు కదా. అలా ఎన్నైనా క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోవాలి. నేను ఇప్పటికీ చెప్తున్నా, అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ వోంట్ స్పీక్ ఇంగ్లీష్. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయకపోతే ఇంగ్లీష్ అయితే రాదు. ఖచ్చితంగా టీచర్ ఎలా చెప్పినా, ఎంత బాగా చెప్పినా, ఎంత అద్భుతంగా చెప్పినా, నీ నుండి నీకు వాయిస్ రాకపోతే ఖచ్చితంగా నీకు స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. దీనికి నిదర్శనం నేను. ఎందుకంటే నేను కూడా నేర్చుకునే క్రమంలో నా చుట్టూ ఉన్న ప్రతి ఫ్రెండ్ కూడా నన్ను విమర్శించే ప్రయత్నం చేశారు తప్ప, చాలా ఫ్రెండ్స్ విమర్శించారు. కొంతమంది విమర్శిస్తే, నువ్వు విమర్శించకు, వీలైతే నాకు సపోర్ట్ చేయని చెప్పాను. నాకు మెయిన్గా సపోర్ట్ చేసింది ఏంటంటే ప్రొఫెసర్ కాసిం సార్ జైల్లోకి వచ్చినప్పుడు నేను అతనితో ఉండేవాను. సార్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, దట్స్ వై ఐ స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ అని చెప్పాను. అయితే ఓకే అని చెప్పాడు. తనతో పాటు ఏ రోజు మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడుకున్నాం. ఆ మాటల వల్లనే నాకు ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కొంత రావడానికి ఆస్కారం వచ్చింది. కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఇంత నేర్చుకున్నాం కదా, ఒక 2 మాత్రమే మీకు ఇస్తాను. నేను ఈ మధ్య కంప్యూటర్ కొన్నాను, నీవు ఈ మధ్య వారిని కలిశావా? ఇక్కడ క్వశ్చన్, నువ్వు ఈ మధ్య వారిని కలిశావా అంటున్నాడు. నేను ఈ మధ్యనే కంప్యూటర్ కొన్నాను. చూడండి, ఐ
పర్చేజ్డ్ ఏ కార్. రీసెంట్ ఈ మధ్య నేను కార్ కొన్నాను అన్నాను. సేమ్ అలాంటి సెంటెన్స్ నీకు ఇచ్చాను కదా. నీవు ఈ మధ్యనే వాడిని కలిసావా అంటే ఏంది? మీట్ అనే వర్బ్ కదా. నేను వర్బ్ ఫామ్స్ కూడా చాలా నీట్ గా క్లియర్ గా ఇచ్చాను. కాబట్టి ఒకసారి చూసుకోండి. లవ్ స్టోరీతో ఫేమ్ చేసి మోరల్ స్టోరీ దాకా తీసుకొచ్చాను. ఇలా అంతవరకు యూట్యూబ్ లో ఎవరు కూడా చేయలేదు అలాంటి ప్రయోగం. నేను చేశాను కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.